పదవి ఉన్నా లేకపోయినా ప్రజాసేవే పరమావధిగా భావించి నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలో ఉప సర్పంచ్ భీమవరపు వెంకటకృష్ణారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. స్థానిక ప్రజల చిరకాల సమస్యను తీరుస్తూ శ్మశాన వాటికకు వెళ్లే రహదారిని తన సొంత నిధులతో శుభ్రం చేయించి ప్రజల మన్ననలు పొందారు. మండల కేంద్రంలోని శ్మశాన వాటికకు వెళ్లే దారి గత కొంతకాలంగా పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో నిండిపోయి నడవడానికి వీలు లేకుండా తయారయ్యింది. అంతిమయాత్రల సమయంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను స్థానిక ప్రజలు ఉప సర్పంచ్ వెంకటకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా ప్రజల కష్టాలను గుర్తించి తన సొంత ఖర్చులతో జేసీబీని ఏర్పాటు చేసి రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొదలను తొలగించి మార్గాన్ని సుగమం చేయించారు. దీనివల్ల ఇప్పుడు శ్మశాన వాటికకు వెళ్లే దారి విశాలంగా, శుభ్రంగా మారింది. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ యంత్రి న్యూస్తో మాట్లాడుతూ, గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడమే నా మొదటి ప్రాధాన్యత. శ్మశాన వాటికకు వెళ్లే దారి అధ్వాన్నంగా ఉండడంతో అంతిమయాత్రల సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. ఆ సమయంలో ఇబ్బందులు కలగడం చాలా బాధాకరం. అందుకే ప్రభుత్వ నిధుల మంజూరు ప్రక్రియ కోసం వేచి చూడకుండా ప్రజల కోరిక మేరకు తక్షణమే నా సొంత నిధులతో ఈ రహదారిని శుభ్రం చేయించడం జరిగిందన్నారు. గ్రామ అభివృద్ధిలో నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుంది. భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని ఆయన తెలిపారు. నా పేరు భీమవరపు వెంకటకృష్ణారెడ్డి. నేను ఇక్కడ ఇందుకూరుపేటలో పొలం లీజులు చేస్తున్నాను. ఇక్కడ ఈ దారిన వచ్చేటప్పుడు ఇది ఇందుకూరుపేట హరినవాడ వాళ్ళందరికీ శ్మశానానికి దారి సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా శవాన్ని ఈ దారినే తీసుకెళ్ళాలి. అది తీసుకెళ్లేటప్పుడు కానీ ఇక్కడ మామూలుగా పొలాల్లోకి వెళ్ళేదానికి కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఈ దారి అంతా కంప చెట్లు మూసుకుపోయి చూస్తున్నారు. మీరు కూడా కంప చెట్లు మూసుకుపోయే విధంగా ఉంటే లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా 1 year క్రితం కూడా నేను ఇదే మాదిరి చేయించాను. ఇప్పుడు కూడా అదే విధంగా చేయిద్దామని వాళ్ళు ఆడవాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకున్నారు కొద్దిగా చేయించమని. అందుకని ఇదే చేయిద్దామని ఇది ఈరోజు స్టార్ట్ చేసి చేపిస్తా ఉన్నాను. అది నా సొంత ఖర్చులతో, పంచాయతీకి ఎటువంటి సంబంధం లేదు. ఇందుకూరుపేట కానీ పుత్తూరు కానీ నా సొంత నిధులతో నేను చేపిస్తున్నాను. ఇప్పుడు కూడా మామూలుగా ఈ గతంలో కూడా అంతకుముందు కూడా నేను డబ్బులు కూడా ఇస్తున్నాను. ఇలా చేయించుకున్నానంటే ఎందుకు డబ్బులు ఇటు ఎందుకులే అని చెప్పి నేనే బండి పెట్టి నేనే చేపిస్తా ఉన్నాను. మా అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సమస్యలపై పోరాటమే ఊపిరిగా, పేద బడుగు బలహీన వర్గాల సేవయే ప్రథమ కర్తవ్యంగా, సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధియే లక్ష్యంగా ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రజల శ్రేయస్సుకై రాజకీయ ప్రయాణం చేస్తున్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి ఎమ్మెల్యే మా బాస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని, ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నీలం మల్లికార్జున యాదవ్, టీడీపీ మండల అధ్యక్షులు ముత్తుకూరు, కావలి విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ పైనాపురం, సుంకర శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ ముత్తుకూరు మేజర్ పంచాయతీ, అక్కయ్య గారి ఏడుకొండలు, సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు మత్స్యకార విభాగం.